ఓకే సార్. సార్ ఇప్పుడు మిథున రాశి అంటే ఆగస్టు 14 వరకు వీళ్ళది ఎలా ఉంది? అవును. ఈ మిథున రాశి వారికి గ్రహ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయంటే, మనకి వృషభ రాశిలో మనకి కుజగురులు, తర్వాత ధనస్థానంలో రవిశుక్రులు, బుధుడు సింహరాశిలో, అర్ధాష్టమ కేతువు, రాజ్యస్థితిగతుడైనటువంటి రాహువు, భాగ్యములో శని. దీనివల్ల గురుబలం మనకి కొంచెం తగ్గిపోయింది. అందువల్లే ఆరుద్ర నక్షత్రం మిథున రాశిలో పుట్టినటువంటి మన గౌరవనీయులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఏపీ ముఖ్యమంత్రి గారు ఓడిపోవడం జరిగింది. ఓకే. అంటే ప్రపోర్షనేట్గా బాగుంది. అంటే ఈ 5% అనేటటువంటి తగ్గిందనమాట. సో ఈ యొక్క మిథున రాశి వాళ్ళ వ్యాపార స్థితిగతులు బాగుంటాయి. చక్కగా వాళ్ళు మనకి ఈ ఎలక్ట్రానిక్స్ బిజినెస్లో బ్రహ్మాండంగా సాధిస్తారు. సాఫ్ట్వేర్ కంపెనీలు కొత్త కొత్త ప్రాజెక్ట్స్ వీళ్ళకి రావడం జరుగుతాయి. మీడియాలో ఉన్నటువంటి వాళ్ళకి అత్యద్భుతంగా గౌరవ పురస్కారాలు, ధనలాభాలు కలుగుతాయి. జర్నలిస్టులకు బాగుంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో ఈ మిథున రాశి వారికి తిరుగులేని బావుట ఎగరవేస్తారు. తర్వాత ఈ ఎక్స్కర్షన్స్కి వెళ్ళడం, టూర్స్కి వెళ్ళడం ఇలాంటివన్నీ చేస్తారు. ఇక ఆగస్టు నెల మొదటి 2 వారాల వరకు వీళ్ళకి వివాహాలు జరగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. చాలా కాలంగా ఏమండి పెళ్ళిళ్ళు పేటల వరకు వచ్చి జరుగుతున్నాయండి, చెడిపోతున్నాయండి అనుకునేటటువంటి వాళ్ళకి కాస్త జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి వీళ్ళు. ఓకే. చిన్న చిన్న రెమెడీస్ చేసుకుంటూ ఉండాలి. అలా ఈ యొక్క మిథున రాశి వారికి చాలా సంవత్సరాల నుంచి మాకు పెళ్ళయిందండి, పిల్లలు పుట్టడం లేదండి అనేటటువంటి వాళ్ళకి సంతానం పుడుతుంది వీళ్ళకి. అయితే ఈ విదేశీ పర్యటనలో మోజులో వీళ్ళంతా కూడా ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. అంతా ఫారిన్. అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఎన్ని కష్టాలు పడుతున్నారో నా స్టూడెంట్స్ నాకు తెలుసు. అవును సార్. సో ఈ మిథున రాశి వాళ్ళకి ఇది నాకు డ్రీమ్ అండి అంటారు వీళ్ళు. సరే, వీళ్ళ డ్రీములు నెరవేరడానికి అవకాశాలు ఉన్నాయి. తర్వాత కుటుంబంలో కలతలు, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తగారులను చూడకూడదు, ఆడపడుచులను చూడకూడదు అని చెప్పి ఎదిరింటి వాళ్ళు చెప్పినటువంటి మాటలు విని వీళ్ళ పాపం మంచివాళ్ళు కూడా మిథున రాశి వాళ్ళు పాడైపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా వీళ్ళు ఏం చేస్తారంటే ఎట్టి పరిస్థితుల్లో మీకు ఏది ధర్మం అని తోస్తే అది చేయండి. ఆ విధంగా చేస్తే ముందంజకు వెళతారు మిథున రాశి వాళ్ళు. ఇక విద్యార్థులు చాలా జాగ్రత్తగా చదవాలి, లేకపోతే నిర్మోహమాటంగా మార్కులు తగ్గిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ సంబంధమైనటువంటి బిల్స్ చేసిన వాళ్ళు ఉంటారు, కాంట్రాక్టర్స్, వాళ్ళందరూ కూడా వాళ్ళ బిల్స్ అన్నీ కూడా శాంక్షన్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా రైతులు, మిథున రాశి రైతులు ఉన్నారు, చక్కటి పంటలు పండిస్తారు. కమిషన్ ఏజెంట్స్ లబ్ధి పొందుతారు వీళ్ళ వల్ల. ఆ విధంగా మనకి ఇనుము సంబంధించినటువంటి స్క్రాప్ ఐరన్ బిజినెస్ చేసే దగ్గర నుంచి టాటా స్టీల్స్ వరకు, అంటే అందులో ఉన్నటువంటి మిథున రాశి ఎంప్లాయీస్ కూడా లాభం పొందుతారు. సో ఇనుము బిజినెస్, ఆయిల్ బిజినెస్ వీళ్ళకి కలిసి వస్తుంది. ఈ యొక్క హాస్టల్స్, తర్వాత ఫుడ్ ఇండస్ట్రీ, టెక్స్టైల్ ఇండస్ట్రీ, బట్టల షాపులు రన్ చేస్తున్నారు వాళ్ళు, ఆటోమొబైల్స్, ఇటువంటి రాణీగంజ్ ఏరియా అంతా కోటీశ్వర్లు అయిపోతారనమాట. ఆ విధంగా ఎందుకు అవ్వరు? బాంబేలో మొత్తం ఇప్పుడు ద బిజినెస్ హెడ్ క్వార్టర్స్, ద బిజినెస్ సీట్ ఆఫ్ ఇండియా అంటాం మనం. అలాగా ఖచ్చితంగా ఈ యొక్క మిథున రాశి వాళ్ళంతా కూడా ఈ నెల చాలా బాగుందమ్మా. సార్ మీరు అన్నారు ఇంతకుముందు రాజకీయాల్లో వీళ్ళు రాణించలేరు అని, మీరు ఎగ్జాంపుల్గా జగన్మోహన్ రెడ్డిని చెప్పారు. అంటే వీళ్ళు ఏమైనా రెమెడీ చేస్తే మళ్ళీ ముందుకెళ్ళే అవకాశం ఏమన్నా ఉందా? కేవలం 11 సీట్లు తనకు వచ్చింది, అండ్ అట్లే ఆదాయ వ్యయాలు కూడా చెప్పలేదు. మనకి హార్డ్ వర్క్, ఫెయిల్యూర్ ఈజ్ ద స్టెపింగ్ స్టోన్ ఆఫ్ ద సక్సెస్ అన్నారు. ఓకే. ఓటమి అనేది రావాలి ప్రతి మనిషికి. ఓటమి వచ్చినప్పుడే లోటుపాట్లు తెలుసుకొని కరెక్ట్ చేసుకొని విజయ పంథాలోకి మళ్ళీ మనం వెళ్ళిపోతాం. కాబట్టి ఇది ఏదో తాత్కాలికంగా ఒక్కొక్క చీఫ్ మినిస్టర్ ఒక్కొక్క స్ట్రాటజీ పెట్టుకుంటారు. ఆయన ఏం పెట్టుకున్నాడంటే, నేను ఈ యొక్క డబ్బులు మనం పంచితే జాగ్రత్తగా ఇచ్చి పాపం పూర్ వాళ్ళు ఎవరో ఉంటారు వాళ్ళకి సహాయం చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో పాపం ఆయన ఆలోచించాడు. అందువలన అది ప్రజలకు రుచించలేదు. కాబట్టి దే వాంట్ డెవలప్మెంట్ అన్నారు. ఏదో డెవలప్మెంట్ చేసుకుంటూ పోతారు. చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద చక్కగా నమ్మకం ఉంది, ప్రజలకి వేశారు. సో ఇక్కడ ఏంటి మనం చూడాల్సింది అంటే, మిథున రాశి ఇప్పుడు ప్రజెంట్ డౌన్ అయింది. ప్రతి రాశి కూడా ప్రజెంట్ డౌన్ అవుతుంది, తర్వాత మళ్ళీ పికప్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నో అవమానాలు పొందారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నో అవమానాలు పొంది తర్వాత మళ్ళీ వాళ్ళకి రాజయోగం వచ్చింది. కాబట్టి మిథున రాశి వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు రాజయోగం అనేటటువంటిది త్వరలో వస్తుంది. కాబట్టి మామూలుగా
వాళ్ళంటే బిజినెస్ మెన్లు, రాజకీయ నాయకులు కాకుండా, సెలబ్రిటీసే కాకుండా సామాన్య మానవుడికి కామన్ ప్లాట్ఫారం మీద కొన్ని లక్షల మంది ఉంటారు కాబట్టి వీళ్ళందరికీ కూడా మిథున రాశి బాగానే ఉంటుంది. కంగారు పడాల్సిన పని లేదు. ఓకే. హార్డ్ వర్క్ మాత్రం కంపల్సరీ చేయాలా. ఓన్లీ చిన్న చిన్న రాజకీయాలకు మాత్రం బాగోదు అంతే. బాగుండదు. రెమెడీస్ చేసుకోవాలా. రెమెడీస్ అంటే ఇక్కడ ఏమనుకుంటారంటే, ఏవండి మేము కొబ్బరికాయ కొడుతున్నామండి, దేవుడు పూజ చేస్తున్నామండి, మేము మీరు చెప్పినట్టు ఈ యొక్క చెట్లు తిరుగుతున్నాం, రావి చెట్లు అవన్నీ కూడా ఆహ్, అన్నీ చేస్తున్నామండి. మరి మాకు వస్తుందా అంటే అది రాదు. ఎందువలనంటే హెల్ప్ ద పూర్, హెల్ప్ ద నీడీ. ఇది ఓకే. సూత్రము. పేదవాళ్ళు ఎవరైతే అవసరంతో దేహి అని వచ్చినటువంటి వాళ్ళకి హెల్ప్ చేయాలి. మన పరిస్థితులు మనకు బాగున్నప్పుడు, జీతాలు బాగా వస్తున్నప్పుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లంతా, డాక్టర్లు తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళ పొజిషన్ బాగున్నప్పుడు వాళ్ళు ఎవరికీ హెల్ప్ చేయలేదనుకో, ఎందుకు ఊరుకుంటాడు దేవుడు? సమస్య వచ్చినప్పుడు మాత్రమే నువ్వు నాకు ఫోన్ చేసి, దేవుడా నాకు ఇచ్చేసేయ్ అంటే దేవుడేం పిచ్చోడు కాదు. రూ. 10 కొబ్బరికాయ అడిగి, ₹1,00,00,000 అడిగితే దేవుడేం పిచ్చోడు కాదు. కాబట్టి అన్‌కండిషనల్ సరెండరెన్స్. కండిషన్స్ పెట్టడానికి నువ్వెవరివి అసలు? రూ. 10 ఇచ్చి నేను నీకు ₹1,00,00,000 ఇస్తానని బేరసారాలు చేయడానికి వెంకటేశ్వర స్వామి ఏమైనా బిజినెస్ మ్యానా? సో, ఏ కండిషన్స్ పెట్టకూడదు దేవుడికి. సరెండర్ అవ్వాలి. అల్టిమేట్ సరెండరెన్స్, అన్‌కండిషనల్ సరెండరెన్స్. అండ్ ఎలా ఉండాలి అంటే, మనము సంపూర్ణ అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వర. అంతవరకే, బెగ్గింగ్ వరకే మన బాధ్యత. అండ్ సింపుల్ బెగ్గింగ్ ఒకటి సరిపోదు మళ్ళా. వి హ్యావ్ టు హెల్ప్ ద పూర్ పూర్ పూర్. అదే పూజ అంటే. ఇక ఈ డిసిప్లిన్ కోసం మనం స్కూల్కి ఎలాగైతే వెళ్తామో, డ్రెస్ యూనిఫామ్ వేసుకోవాలా, 9 రావాలా, షూ వేసుకోవాలా, టై కట్టాలి, అది ఫార్మాలిటీ అంటాం. విద్య ఎలాగో వస్తుంది స్కూల్కి వెళ్ళిన తర్వాత, టీచర్స్ ఎలాగో చెప్తారు. అలాగే పూజ అనేటటువంటిది ఒక ఫార్మాలిటీ. కాబట్టి ఈ ఫార్మాలిటీలోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా పాస్ అయిపోతారు, సక్సెస్ అయిపోతారు. అండ్ డెఫినెట్గా జాతకాలు ఖచ్చితంగా మారిపోతాయి. భగవంతుడు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. ఈజ్ అవర్ ఫాదర్.